నా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రవీణ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. సహోదరులరా, లాజరస్ ప్రసన్న బాబు గారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనందరి కొరకు కూడా ఆయన దరిద్రుడాయను, మన నిమిత్తము ఆయన తండ్రిని భిక్ష వేడుకున్నాడు, తండ్రిని ముష్టి వేడుకున్నాడు అన్నట్లుగా మాట్లాడితే, యేసుక్రీస్తు భిక్షగాడా, యేసుక్రీస్తు ముష్టి అడిగాడా? భిక్ష ముష్టి అంటే అర్థం లేకపోకున్నట్టుగా చాలాసార్లు చాలా వీడియోలు కూడా చేశాను నేను ఈ విషయంలోన. మరి ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడితే తెలుసుకోగలిగితే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కన్నులు ఉన్నవాళ్ళకి, విద్యా పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి, కళ్ళు లేని కబోదులు కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు. కళ్ళున్న వాళ్ళే మోసపోతున్నారు. ఆ కళ్ళు లేని అందులు ఈరోజు బీవైవైని మరలా తోలనాడటము, విచిత్రంగా మాట్లాడటము చాలా విడ్డూరంగా కనబడుతుంది నాకైతే. అది ఎలా అంటారా? ఎవరు? బీబు అనే వ్యక్తి ముష్టి బీవైవై, భిక్షగాళ్ళ బీవైవై అంటున్నా. అవును, మా తండ్రి మాకు వేసిన ముష్టి గర్వంగా చెప్పుకుంటాము, మా తండ్రి మాకు ఇచ్చిన భిక్ష గర్వంగా ఘనంగా చెప్పుకుంటాము. మీ చేతనైతే ఎవరైనా ఇది దేవుడిచ్చిన ముష్టి కాదు, ఇది దేవుడు పెట్టిన భిక్ష కాదు అనే ఏ బోధకుడైనా, కన్నులు కలిగిన బోధకుడైనా, గుడ్డి బోధకుడైనా చెప్పగలరా? ఎందుకండి లేనిపోని మాటలు మాట్లాడి క్రైస్తవ్యానికి నిందలు తెచ్చిపెడుతున్నారు? మన గురించి యేసుక్రీస్తు దరిద్రుడు కాలేదా? మన గురించి యేసుక్రీస్తు శ్రమలు అనుభవించలేదా? మన గురించి పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు బ్రతిమలాడలేదా? మన పాపములు తన మీద వేసుకొని తండ్రిని ఎంత బ్రతిమలాడాడంటే, మన నిమిత్తము అంత బ్రతిమలాడాడు. ఆయన భిక్ష అడిగాడు, ఒక భిక్షగాని వలె అడిగాడు. ధనవంతుడు అయినప్పటికీ కూడా భిక్షగాని వలె అడిగాడు పరమ తండ్రిని. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు అనే సంగతులు లాజరస్ ప్రసన్నబాబు గారు చెప్పితే, యేసుక్రీస్తు భిక్షగాడంట, యేసుక్రీస్తు దరిద్రుడంట, యేసుక్రీస్తు ముష్టి అడిగాడంట. ధనవంతుడిగా ఉన్నారేమ్రా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు? గుడ్డి బోధకుడు మాట్లాడే విధానము తెలియదు, కన్నులున్న బోధకులు మాట్లాడే విధానం కూడా తెలియదు. ఎందుకు యేసుక్రీస్తు ధనవంతుడిగా వచ్చాడు ఈ లోకానికి? మనము చేసిన పాపాలు తన పవిత్రతతో తుడిచివేయటానికి తండ్రిని వేడుకున్నాడే, ప్రాధేయపడ్డాడే. దేవా, వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరని ఇంత స్పష్టంగా లాజరస్ ప్రసన్నబాబు గారు చెబితే, గుడ్డి బోధకుడు మాట్లాడేది, కుంటి బోధకుడు మాట్లాడేది, చెవిటి బోధకుడు మాట్లాడేది, మూగ బోధకుడు సైగ చేసేది, కన్నులున్న వారు, బోధకులైన వారు కూడా హేళన చేసి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకన్నాడు? దేని నిమిత్తం అన్నాడు? యేసుక్రీస్తు దైవత్వం గురించి చెడుగా మాట్లాడంట. ఈ బీబు అనే వాడికి చెప్తున్నాను నేను, ఈ బీబు అనేవాడికి చెప్తున్నాను, ఒకవేళ యేసుక్రీస్తు దేవుడని మేము నిరూపించడానికి సిద్ధము. నీ చేత కాకపోతే బీబు ఎక్కడైనా కానీ మమ్మల్ని తీసుకొని వెళ్ళి మాట్లాడించు, యేసుక్రీస్తు దేవుడే అనేటట్లుగా వాదించటానికి మేము సిద్ధము. యేసుక్రీస్తు నిజంగా ఒక ముష్టివాని వలె బ్రతిమలాడాడు, మన కొరకు, మన పాపముల కొరకు. ఒక భిక్షగాని వలె ప్రాధేయపడ్డాడు ఆయన పరమ తండ్రిని. ఆయనే మనకు మధ్యవర్తి కాకి ఉంటే, ఒకనాడు సొదొమ గొమొర ఎలాగ పాడైపోయిందో, ఒకనాడు నోవాహు కాలంలో ఎలాగైతే జలప్రళయంతో సర్వనాశనం అయిపోయిందో, ఈ రోజుకి నిజంగా భూమి బూడిదైపోయేది. ఆయన అడగకపోతే, ఆయన బ్రతిమలాడకపోతే, మనము భిక్షగాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన మన నిమిత్తము భిక్షం అడిగేవాడి వలె ఉండిపోయాడు. కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఈ క్రైస్తవ బోధకులకి? ఏ బోధ చేస్తున్నారా మీరు అందరూ కూడా? దొంగల్లారా! కనీసం ఒక సబ్జెక్ట్ వైజ్లో మాట్లాడలేని మూర్ఖులందరూ కూడా ఒక తాటిపైన నిలబడి మాట్లాడటం విడ్డూరంగా మారిపోయింది. చేతనైతే యేసుక్రీస్తు ధనవంతుడు, భిక్షగాడు కాదు ఈ లోకంలో అన్నట్ల మాట్లాడగలడా ఎవడైనా? ఎందుకు దరిద్రుడయ్యాడు ఆయన? ఎందుకు భిక్ష అడిగేవాని వలె ఉన్నాడు ఆయన? నీ గురించి, నా గురించి, సమస్త మానవ కోటి గురించి కాదంటారా ఈ మాటలు? కాదనేవాడు ఎవడైనా కానీ, యేసుక్రీస్తు ధనవంతుడు, దరిద్రుడు కాదు, యేసుక్రీస్తు ధనవంతుడు, భిక్షగాడు కాదు, యేసుక్రీస్తు ధనవంతుడు, ముష్టిగాడు కాదు అనేటట్లుగా బోధ చేయగలడా ఎవడైనా? మీ గురించి
మన గురించి సర్వ మానవాళి కొరకు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, నక్కలకు బొరియాలు కలవు, మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికి గూడు లేదంటే అంత ధనవంతుడైంది పరలోక రాజ్యములో ఉన్న వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి ఆయన సమస్తమును కూడా నీ కొరకు కోల్పోయాడే. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు ఇంత గొప్ప ప్రేమను కనపరిచే దీనస్థితిలో లేని స్థితిలో బ్రతిమలాడాడంటే కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతున్నారా? దొంగ బోధకులారా, ప్రసన్న బాబుని బీఓని టార్గెట్ చేస్తారా? ఏది యేసుక్రీస్తు దేవుడు కాదన్నట్లుగా మేము మాట్లాడినట్టుగా ఎక్కడైనా చూపించండి. అబద్ధాలు చెప్పి అమాయకులైన క్రైస్తవులను మోసం చేస్తారా? తప్పు చేయకండి, దేవుడున్నాడు, జాగ్రత్త. నిజాన్ని చెప్పండి, అబద్ధాలతో పరలోకం రాదు. సత్యాన్ని తెలుసుకోండి, అసత్యాలతో నిత్య జీవం పొందలేరు. క్రైస్తవులారా, ఒక మంచి ఆలోచన చేత ప్రసన్న బాబు గారు మాట్లాడిన మాట తప్పు కాదు. ఆయన లేని స్థితిని కనపరచటానికే, ఆయన దీన స్థితిని కనపరచటానికే మన నిమిత్తం ఆయన ప్రాధేయపడిన విధానం చూపిస్తుందే కానీ నిజంగా ఆయన బ్రతిమలాడాడు కూటి కొరకు, గుడ్డ కొరకు, గూడు కొరకు బ్రతిమలాడాడు అన్నట్లుగా మాట్లాడినట్టుగా చూపించగలరా దొంగ బోధకులారా? సిగ్గు రావాలి ప్రతివాడికి కూడా.